మోడీ అసలు చెయ్యగలరా? ఏదైతే జమిలి ఎలక్షన్ ఆయన తత్వం తెలిసిన వాళ్ళు అయితే ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు అని ఫీల్ అవుతారు. కానీ ఒక కొలీజియం విషయం అప్పుడు ఆయన ఎక్కడ సాధ్యమవుతుంది అన్నటువంటి పాయింట్ వాడేవాళ్ళు ఉన్నారు. అయితే అది న్యాయ వ్యవస్థ జోక్యంతో జరిగింది, వాళ్ళ పర్సనల్ వ్యవహారం కింద ఫీల్ అవ్వడం వల్ల. మిగతా వాటన్నిటిలో కూడా మోడీ సక్సెస్ అయ్యారు కాబట్టి చేయగలరా లేదా అన్నటువంటి చర్చ మాత్రం నడుస్తుంది. కానీ ఇందులో ఎస్పెషల్లీ జమిలికి సంబంధించిన దాంట్లో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేక న్యాయరక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. తొలి దశలో లోక్సభ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో కార్పొరేషన్లకు, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపాలి. ఇవి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా పూర్తి కావాలి. ఏకకాల ఎన్నికల కోసం లోక్సభ తొలిసారి సమావేశమైన తేదీని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీ కాలాన్ని గుర్తించాలి. అంగసభలు ఏర్పాటైనప్పుడు కానీ, అవిశ్వాస తీర్మానాలప్పుడు కానీ లోక్సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే 5 ఏళ్లలో మిగిలిపోయిన కాలానికే ఈ సభ కొనసాగేలా చూడాలి. అసెంబ్లీలు రద్దయినా లోక్సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికే అవి కొనసాగాలి. రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి ఒకే ఫోటో గుర్తింపు కార్డును కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయాలి. ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్ సిబ్బందిని సమకూర్చుకోవడం మీద ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంత పెద్ద కసరత్తు సాధ్యమా అంటే అసాధ్యమైతే కాదు. అదే సందర్భంలో ఇప్పుడు మిగతా పక్షాలు, పార్లమెంటు, కోర్టులు వీటన్నిటి మధ్యన ఏం జరుగుతుందో చూడాలి.